లాస్ట్ షార్ట్ కంటిన్యూషన్ ఇది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కోకో ప్లాంట్స్ అవన్నీ తిరిగేసి వచ్చిన తర్వాత ఇక్కడ దారిలో ఫ్రెష్ గా కొబ్బరి బొండాలు కనిపించాయి. కొబ్బరి బొండంలో లిటరలీ 1 లీటర్ వాటర్ ఉంటాయేమో. హైదరాబాద్ కంటే చాలా చీప్ రేట్ ఇక్కడ. ఇట్లా కొబ్బరి కూడా చాలా టెండర్ గా ఉంది. తర్వాత లాస్ట్ చాట్ లో చెప్పాను కదా ఇండియన్ లార్జెస్ట్ కిచెన్ కి వెళ్తున్నామని. ఇన్స్టాగ్రామ్ లో ఒక ఊపింది ఈ కిచెన్. వెంకటేశ్వర స్వామి ద్వారాలు పెట్టున్నారంట ఇంతకు ముందు. వాటిని తీసేసి పెద్ద ఇష్యూ అయింది కదా. ఏదైనా ఇష్యూ అయితేనే వైరల్ అవుతుంది అనుకుంటా. ఐ థింక్ లంచ్ టైం అయిందని చెప్పి ఇక్కడికి వచ్చాము. మొత్తం జనాలు నిండిపోయారు. అసలు ఒక టేబుల్ కూడా ఖాళీ లేదు. మటన్ పులావ్ ఇంకా నాటుకోడి కర్రీ, అది రాజుగారి కర్రీ ఏదో సంథింగ్ నేమ్ ఉంటది, అవి ఆర్డర్ చేసాము. ఇక్కడ గోంగూర పచ్చడి అయితే సూపర్ గా ఉంది. పులావ్ లోకి ఆ గోంగూర చట్నీ ఏదో చాలా బాగుంది టేస్ట్ అయితే. మా పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు. కానీ కాస్ట్ కొంచెం చాలా ఎక్కువ అనిపించింది నాకు. ఇంకా అక్కడ తినేసి వైజాగ్ స్టార్ట్ అయిపోయాము. దారిలో చాలా వర్షం పడుతుంది. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఫుల్ ఎండ కొట్టింది. ఇప్పుడేమో మంచిగా వర్షం పడుతూ క్లైమేట్ మొత్తం కూల్ అయింది. ఇక్కడ నుంచి వైజాగ్ లో డైరెక్ట్ బీచ్ కి వెళ్ళిపోయాం. ఆ వ్లాగ్స్ అన్ని మీరు నెక్స్ట్ పార్ట్ లో చూస్తారు.